హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైపోతుంది కదా! దగ్గర దగ్గర 3 డేస్ అవుతుంది మన వీడియో అయితే వచ్చి. రోజు విడిచి రోజు పెట్టాలని చూస్తున్నాను కానీ, మేము ఇప్పుడు బయటకైతే వచ్చామనమాట. అదేనండి మా సొంత ఊరైతే వెళ్తున్నాము. వెళ్తున్న మధ్యలో ఇది భీమవరానికి, నరసాపురానికి మధ్యలో అనమాట. ఎంత హ్యాపీగా అనిపిచ్చేస్తుందో. ఇంకా కొంచెం దూరమే ఉంది, ఇంకా కొంచెమే దూరం ఉంది అని ఆలోచనతోటైతే ఇంత హ్యాపీగా నేను వీడియో తీశాను. ఎంత బాగుందో కదా ఈ ప్రకృతి! ఆ పచ్చని పొలాలు, ప్రశాంతమైన జీవితం. మాది కూడా టౌన్ కాబట్టి కొంచెం నాయిసీగానే ఉంటుంది కానీ, ఇది ప్రత్యేకించి పల్లె వాతావరణం కదా! అందుకే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంక ఇంటికైతే వచ్చేసాము. మాకు స్టేషన్ నుంచి ఇంటికి రావడానికి జస్ట్ 5-10 మినిట్స్, అంతకు మించి ఎక్కువైతే ఉండదనమాట. మాకు సొంత ఇల్లు ఉందండి. స్టేషన్కి ఎదురుగుండానే సొంత ఇల్లు ఉంది. కానీ మేము అక్కడ ఉండట్లేదనమాట. పంజా సెంటర్ అని ఉంటుంది, అక్కడ ఉంటామండి. 10 నిమిషాలు అయితే పడుతుంది అంతే. ఇంకొచ్చిన తర్వాత అమ్మ అయితే పిండి తీసుకొచ్చింది. మేము ఉంటేనే ఇలా ఇడ్లీ, టిఫిన్ ఇలాంటివి ఉంటాయి. మేము లేకపోతే వాళ్ళు ఏ ఉప్మా చేసుకోవడం అలాంటివి చేసుకుంటారు. అయితే ఇంక మేము వస్తున్నామని తెలిసి మా అమ్మ మేము వచ్చిన తర్వాత ఇడ్లీ పిండి తీసుకొచ్చింది. 30 రూపీస్ అంట, చాలా ఎక్కువగా ఇచ్చారు. ఇంక నేనైతే టిఫిన్ అయితే వేసేసాను. ఓ పక్క నుంచి మా అమ్మ అయితే చట్నీకి రెడీ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా! మనం ఎన్ని రోజులు అత్తగారింట్లో ఉన్నా ఒక్కసారైనా మన అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఆ హ్యాపీనెస్సే వేరు. ఇంక ఇక్కడ చట్నీ కూడా రెడీ చేసేస్తున్నాననమాట. మా ఇల్లు ఎలా ఉంటుందంటే డిమ్‌గా ఉంటుందండి. మీరు వెనకాల చూడొచ్చు, గ్రీన్ కలర్‌లో ఉంటుంది. నాకేమో వీడియోస్ అయ్యి బాగా రావు. పెద్ద క్లారిటీగా రావనమాట. ఇంక నేను మా ఇంట్లో చాలా సేపు లేనండి. చాలా తక్కువ టైమే ఉన్నాను. మధ్యాహ్నం మా వారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళామనమాట. మా వారు వెళ్తూ వెళ్తూ చికెన్ తీసుకో ఫ్రై పెడదు గాని అనేసి అన్నారు. పాపం ఎప్పటినుంచో హైదరాబాద్‌లో ఉన్నప్పటి నుంచి కూడా చికెన్ ఫ్రై అంటున్నారు. ఇంక సరేలే వెళ్తూ వెళ్తూ చికెన్ తీసుకున్నాం అనమాట. దారిలోనే వాటికి సంబంధించి ఇంకా వాళ్ళకి మిక్సీ అది ఉండదు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే నేను మసాలాలు అవి పట్టించేసుకుని తీసుకువెళ్ళిపోయాను. వెళ్ళగానే ఇంక వాళ్ళు కూడా పచ్చి రొయ్యలు, మామిడికాయ వండుదామని చేస్తున్నారు నానమ్మ గారు. ఇంక వద్దులేండి చికెన్ తీసుకొచ్చాము, చికెన్ ఫ్రై పెడదాము ఎప్పటినుంచో మనకే కాబట్టి అని చెప్పేసి చికెన్ ఫ్రై అయితే పెడుతున్నా. ఇంకా తాతయ్య గారు చికెన్ ఫ్రై అంటే ఖచ్చితంగా నిమ్మకాయది ఉండాలి, లేదంటే లేదు, ఖచ్చితమని కాదు కానీ మాకు దొరుకుతాయి కాబట్టి తీసుకురమ్మని చెప్పాను. తోటకెళ్ళి పక్కన ఉంటుందన్నమాట, చెట్లవి ఉంటాయి. అక్కడికెళ్ళి తాతయ్య గారు నిమ్మకాయలు తీసుకొచ్చారు. ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందండి. చాలా డీసెంట్‌గా వచ్చిందనమాట. అంటే పెద్ద మసాలాలు అవి లేకుండా మీడియం టైప్‌లో చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఏదో కబాబ్ తింటున్నట్టు ఉంది అన్నారు మా వారైతే. కబాబ్స్ అంటే ఏంటో నేను ఎప్పుడు తినలేదు కానీ ఈ ఫ్రై అది వేసి పెట్టిన తర్వాత కబాబ్ తింటున్నట్టుంది, చాలా బాగా వచ్చిందని చెప్పారు. మామూలుగా అయితే పొయ్యి మీద చేసేటవాళ్ళం. మేము లేట్‌గా వచ్చాం కాబట్టి ఇంకా గ్యాస్ మీద అయితే చేసేసాము. మా తాతయ్య గారికి అది వేయమంటున్నాననమాట కర్రీ. నాకు వేయడం వచ్చు కానీ ఎక్కువ వేస్తాను. ఇద్దరికొచ్చేది ఒక్కళ్ళకొచ్చేలా చేస్తాననమాట. ఇంక మీరే పెట్టండి అని చెప్పేసి నానమ్మ గారిని ఇంకా ఆవిడనే పెట్టేయమన్నాను. తాతయ్య గారు తింటానన్నారనమాట. మా వారు ఎక్కడికో బయటికెళ్ళారు. ఈలోపు తాతయ్య గారు తినేస్తారని చెప్పేసి పెట్టేసాము. తాతయ్య గారు కూడా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందన్నారు. తాతయ్య గారు తినేసిన కాసేపటికి మా వారైతే వచ్చారు. ఇది వచ్చేసి మధ్యాహ్నం అనమాట, 3, 4 ఆ టైంకి. ఇక్కడ కోళ్ళు పెంచుతాం కదా మేము, అందులో కోడి పుంజనమాట. మంచిగా ఎదిగింది అని చెప్పేసి దాన్ని ఒకసారి 2 ఇల్లులుంటాయి మాకు ఇక్కడ. మా చిన్నాన్నగారితోటి, నానమ్మ గారితోటి. చిన్నాన్నగారి ఇంటికాడ వేరే కోళ్ళు ఉంటాయి కదా, అక్కడికి తీసుకెళ్లారు. అవి అసలు ఊరుకుంటాయా దీన్ని చూసి ఎక్కడ వదులుదామంటే అని టెస్టింగ్‌కి వచ్చామనమాట ఇక్కడికి. ఈలోగా మేము మేత అది తీసుకొచ్చాము, వేస్తున్నాం అని చెప్పి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చేసాయి మా కోళ్ళు. అది కొత్త కోడి కదా, ఇప్పుడు మా వారి చేతిలో ఉన్నది కొత్త కోడి కాబట్టి అది ఇందులో ఉండగలుగుతుందా లేదా అని టెస్ట్ చేయడానికి చూసారనమాట. కానీ అసలు భయపడిపోయిందండి. అలాంటివన్నీ పెట్టకూడదు కాబట్టి వీడియో కింద చేసి ఇంకా అది అయితే చూపించలేదు నేను. అసలు ఉండలేకపోయింది వాటి దగ్గర. ఇంకా అందుకే మళ్ళీ వేరేగా అయితే పాతింటికి తీసుకెళ్ళిపోయాము. ఇంక ఈలోగా తాతయ్య గారు అయితే ఆవును కూడా తీసుకొచ్చేస్తున్నారు. ఆ ఆవుని పక్క పొలాల్లో కడతారనమాట. మేతది యువతలు దొరకదు కదా, ఇంకా అక్కడికి తీసుకెళ్ళి కడతారు.
ఇంక సాయంత్రం అయిపోతుంది కాబట్టి తీసుకొచ్చేసారు, పాములు అది వచ్చేస్తాయని. ఇంకా 4 ఆ టైం అయిపోయింది కాబట్టి ఇంక ఇంటికొచ్చి నేనైతే టీ పెడుతున్నాను. గ్యాస్ 2 పొయ్యిలకి ఒక పోయిందంట. ఇంకా ఒక పొయ్యి మీదే టీ పెట్టేశాను. టీ పెట్టేశాక తాతయ్య గారు చేపలు తీసుకొస్తాను, చిన్న చిన్న చేపలు ఏదో ఒకటి అన్నారు. ఇలాగ రైస్ అయితే కడిగి పెట్టారు. అది అయిపోయేటప్పటికి తాతయ్య గారు ఇంటికి వచ్చేసారనమాట చేపలు అది పట్టుకుని. కట్టుపరుగులు అన్నారు కానీ ఇంటికాడ ఒక ఆవిడ అన్నారు ఈ కట్టుపరుగులు కాదు గిడసలో ఏదో అన్నారు. నేను కూడా కాసేపు పొయ్యి దగ్గరుండి రైస్ అది వండుతున్నాను అనమాట. ఈలోగా మా తాతయ్య గారు అది మా నాన్నమ్మ గారు అది కూడా చక్కగా వాష్ చేసేసి వాటిని శుభ్రంగా కర్రీ అయితే వండేశారు. ఇంక మాకు చిన్న పని ఉందని చెప్పి భీమవరం వెళ్ళామండి. అసలు మేము హైదరాబాద్ నుంచి రావడానికి కారణం అయితే భీమవరంలో చిన్న పని ఉందనమాట. పని చూసుకురావడానికి అయితే మేము వెళ్ళాము. అసలు దేనికి వెళ్ళాము ఏంటి అన్నది నేను తర్వాత మీకు చెప్తాను. ఇంక ఇంటికి రాగానే చింతకాయ చేపలు వండారనమాట. చింతకాయ వేసి వండారు. ఫస్ట్ అయితే చింత చిగురు వేసి వండుదాం అనుకున్నారు కానీ మళ్ళీ చింతకాయలు ఉన్నాయని చెప్పి చింతకాయలు వేసి అయితే వండేశారు కర్రీని. ప్రశాంతంగా భోంచేసేసి పడుకున్నామండి. ఇంకెంత వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.